పీతల ఇగురు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పీత జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ పీతల కర్రీ అప్పుడప్పుడు తినడం చాలా మంచిది అన్నమాట. కొంతమంది వేడి చేస్తుంది అంటారు, అయినా కానీ ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, జ్ఞాపక శక్తి పెంచుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ పీతల కర్రీ. అది ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం పీతలను తీసుకోవాలి, ఇలా శుభ్రపరచుకోవాలి బాగా. ఆ పైన డిప్ అదంతా తీసేసి కాళ్ళై కొట్టించి ఎంత బాగా శుభ్రంగా ఒక 10-15 సార్లు ఎక్కువ వాటర్లో కడగాలన్నమాట పీతల్ని. బాగా నీసు వాసన వస్తుంది. ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలు ఇదిగోండి, కాళ్ళు అన్నీ కొట్టి మొత్తం అంతా క్లీన్ చేసి శుభ్రంగా 15 సార్లు వాటర్లో కొంచెం ఉప్పేసి కడిగి పెట్టుకున్న పీతలు అన్నమాట రెడీగా ఇవి. ఇప్పుడు ఈ పీతల్లో కొంచెం పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం కారం, పసుపు, ఉప్పు తగ్గించి వేసుకోవాలి. మళ్ళీ కర్రీలో కూడా వేయాలి. ఇవి మసాలా వేయట్లేదు, ఇప్పుడు ఉప్పు, కారం, పసుపే వేసాను. ఈ ఉప్పు కారం ఈ పీతలకు పట్టాలన్నమాట. ఈ అంతా కలిపేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా పీతల్ని కనీసం ఒక గంట సేపు వదిలేయాలన్నమాట. అప్పుడే ఉప్పు కారం పడుతుంది వాటికి. ఇవ్వండి, ఒక గంట సేపు అయిపోయింది. పీతలకి ఉప్పు అంతా బాగా పట్టిందన్నమాట. ఇప్పుడు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ ఒకటి, అల్లం ముక్క తీసుకోవాలి. ఇవంతా కూడా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఉల్లిపాయలు కోసుకొని ఇట్లాగా మిక్సీ జార్లో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, అల్లం కూడా వేసుకొని కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి ఇందులో. రెండు యాలక్కాయలు, కొద్దిగా చెక్క, ఐదారు లవంగాయలు, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కళాయిలో ఆయిల్ వేసి పీతల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఉప్పు కారం పట్టించిన పీతల్ని ఆయిల్ కొంచెం వేసుకొని పీతలు ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా కాదు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేయటం వల్ల పీతలో ఉన్న నీసు వాసన పోతుంది. కొంతమంది ఇలా ఫ్రై చేయకుండా కర్రీ వండుతారు, అది నీసు వాసన వస్తుంది. అలా కాకుండా ఇలా ఫ్రై చేసి ఒకసారి వండి చూడండి. పీతలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని పీతలే వేసాను, ఇంకా ఉన్నాయి. అవి రెండోసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు ఈ పీతలన్నీ తీసేసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవ్వండి, ఇప్పుడు మిగతా పీతలను కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీతలను కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట.
పీతల్ని కలుపుకుంటా ఫ్రై చేసుకోండి, లేదంటే ఒక పక్క బాగా ఫ్రై అయ్యి ఒక పక్క ఏగదనమాట. ఇట్లా కలుపుకుంటా ఫ్రై చేసుకోండి. ఇది ఓన్లీ ఉప్పు, కారం, పసుపు వేసి 1 గంట పక్కన పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం అంతే. ఇవి కూడా తీసేసుకుందాం పక్కకి. ఇప్పుడు పీతలు ఫ్రై చేసుకోవటం అయిపోయిందనమాట. ఇదిగోండి పీతలన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్లో, అదే ఆయిల్ అనమాట, పీతలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ అన్నీ మసాలా దినుసులు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. కొంచెం స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ మసాలాని. ఈ మసాలా వేగిపోయింది. ఇప్పుడు ఈ వేపుకున్న పీతల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా కూడా ఈ పీతలకు పట్టాలి, బాగా కలుపుకోవాలి. కానీ కూర భలే టేస్ట్ ఉంటుందండి. అసలు ఇది రెస్టారెంట్ స్టైల్ అనమాట, రెస్టారెంట్లో వండినట్టు ఉంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని పీతలను మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవటం వల్ల ఈ మసాలా అంతా కూడా పీత లోపల దాకా ఉడికి మసాలా అంతా కూడా లోపల దాకా వెళ్తుందన్నమాట. అందుకని మనం వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కారం, ఇందాక వేసాము వేపుడు కోసం, అది ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం వేసుకుంటే బాగుంటుందన్నమాట. సాల్ట్ కొంచెం కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు అంత వేసి చూపించాను నేను ఫస్టే. ఇప్పుడు లైట్గా వేస్తే సరిపోతుంది. చూసుకోండి ఉప్పు కారం ఎంత కావాలో. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను కర్రీలో, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట మళ్ళీ వేయటం వల్ల. ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇందాక వేపుడు కోసం పీతలు వేపుకోవటం కోసమే నేను ఉప్పు కారం ఎంత కావాలో అంత వేసాను. ఇప్పుడు కర్రీ కోసం మళ్ళీ ఉప్పు కారం పసుపు వేసుకున్నాను అనమాట. ఇదిగోండి కర్రీ ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు స్లిమ్లో పెట్టేసుకుందాం మూత పెట్టి. ఇప్పుడు కర్రీ రెడీ అయిందేమో చూద్దాం. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇదంతా కలుపుకుందాం. స్లిమ్లో పెట్టుకోవాలండి. వాటర్ పోసి కొంచెంసేపు ఉడికిన తర్వాత స్లిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకుంటాను. స్మెల్ అయితే సూపర్గా ఉందండి కర్రీ. అంతే, ఎంతో రుచిగా ఉండే పీతల కర్రీ రెడీ అండి. పీతల ఇగురు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం దీన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, పీతలు కాళ్ళు అంతా కూడా చక్కగా ఉడికి ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయి. స్మెల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ గంట క్లిక్ చేయండి.